that I'm still holding on to something. You should go and love yourself. మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే నాతో పరిచయం ఉందా అనేది. మనకు ఎవరెవరు తెలుసు అన్నదానికంటే కూడా మనల్ని మనం ఎంతవరకు తెలుసుకున్నామన్నది ముఖ్యమైనది. ఈ ప్రశ్న మన మనసులో ఉదయించిన ఆ క్షణం నుండే మన జీవితం ఒక అందమైన మార్పు దిశగా ప్రయాణిస్తుంది. మనకు ఎదురవుతున్న పరిస్థితుల పట్ల అవగాహన పెరుగుతుంది. మన జీవితాన్ని సజావుగా సాగించడానికి మార్గం కనిపిస్తుంది. ప్రతి మనిషి మనసులోనూ రెండు పార్శ్వాలు ఉంటాయన్నది సహజమైన సత్యం. ఒకటేమో బాధలు, వాంఛలు, అపజయాలు, గాయాలతో నిండిన మనస్సు. ఇవన్నీ జీవితానుభవాల వల్ల ఏర్పడినవే. మన చర్యలకు, పరిస్థితులకు మనమే కారణమని గ్రహించకపోవడం వల్ల ఈ సంఘర్షణ కొనసాగుతుంది. కానీ ఇంకో పార్శ్వం శాంతి, తృప్తి, ప్రేమ, దయతో నిండినది. ఇది నిజమైన మనము. ఈ స్థితిలో మనిషి ఏదీ కోరడు, ఏదీ నిరాకరించడు. జీవితం సహజంగా అనుభవిస్తాడు. ప్రకృతితో, కాలంతో ఏకమై సంతోషంగా జీవిస్తాడు. ఇదే జీవన సరళత, సమత్వం. మన మనస్సులో ఈ రెండు రూపాలు ఉన్న చివరికి నిజమైనది ఒక్కటే అవుతుంది. మనం దేనిని ఎంచుకుంటే అదే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. బాధతో కూడిన మనస్సును అనుసరిస్తే అశాంతి మిగులుతుంది. శాంతితో నిండిన మనస్సును అనుసరిస్తే జీవితం తేలిక అవుతుంది. ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి కావలసింది జ్ఞానం. ప్రపంచంలో అనేక అందాలు, అద్భుతాలు ఉన్నా వాటన్నింటికన్నా గొప్పది స్పష్టత. అనుమానాలు లేకుండా నిజాన్ని స్పష్టంగా గ్రహించడమే జ్ఞానం. ఈ జ్ఞానమే మన హృదయాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది, మనస్సును పుష్పంలా వికసింపజేస్తుంది. మనిషి ప్రపంచానికి ఏదో చేయడానికి రాలేదు. తన జీవన ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడానికి ఈ ప్రపంచంలోకి వచ్చాడు. కాలాన్ని మనం ఆపలేం, కానీ శాంతిని పొందగలడం మాత్రం మన చేతుల్లో ఉంది. ఈ స్పష్టతే మనిషిని ఉన్నతమైన జీవనం వైపు నడిపిస్తుంది. ఏ సైకాలజికల్ ప్రెజెంటేషన్ బై యువర్ వెల్విషర్ జై వీడియోస్ ఫ్రమ్ సాఫ్ట్ సర్వీసెస్ A to Z ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్. పర్సనల్ సర్వీసెస్ వాట్సాప్ 9247251326. ధన్యవాదములు.